నాకు చాలా పనులున్నాయండి. సరే, ఏంటో చెప్పండి. పెళ్లి గురించి మాట్లాడడానికి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామని తెలుసు కదా. తెలిస్తే ఏం మాట్లాడారు ఏంటి అని ఒక్క మాట కూడా అడగాలనిపించలేదా? అడగాలని అమ్మకెందుకు అనిపించింది నాన్న? అడిగితే నువ్వు కోపడతావేమోనని ఆలోచిస్తుంది, అంతే కదమ్మా? అవును. నేనేమి కోప్పండి గాని అమ్మా, నువ్వును అమ్మ అలా కూర్చోండి. కూర్చో అమ్మా. తండ్రి కూతుళ్ళిద్దరూ వల విసురుతున్నారు. మనం ఆ వల్లో చిక్కుకోకుండా తప్పించుకోవాలి. పర్లేదు, చెప్పండి. పెళ్ళి పెద్ద ఫంక్షన్ హాల్లో జరిపించాలని చెప్పి, అలాగే క్యాటరింగ్ వాళ్ళకు కూడా అడ్వాన్స్ ఇచ్చేద్దామని చెప్పొచ్చాను. అలాగే సంగీత్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పాను. అవునా? దానికి వాళ్ళేమన్నారండి? సంతోషంగా ఒప్పుకున్నాడు. అవునా? చాలా సంతోషంగా ఉండండి. రత్నం, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? వంట చెయ్యాలండి. అక్షయ్ పెళ్లి గురించి మాట్లాడటం కంటే నీకు వంట ఎక్కువైపోయిందా? ఇప్పుడు వంట చేయకపోతే మధ్యాహ్నం మీకు ఆకలి అవుతుంది కదండి. ఆకలి సంగతి తర్వాత చూసుకుందాం గాని ముందు నేను చెప్పేది విను. మనం అనుకున్నట్టు పెళ్లి జరిపించాలంటే ఎంత కాదనుకున్నా 10 లక్షల దాకా ఖర్చయ్యేలాగుంది రత్నం. కాబట్టి ఆ స్థలం డాక్యుమెంట్లు ఇచ్చావంటే మంచి మీడియేటర్తో మాట్లాడి అమ్మి పెట్టమని చెప్తాను. ఆ డబ్బుతో మీ అక్క గౌరీ కోరుకున్నట్టే అక్షయ్ పెళ్లి గ్రాండ్గా జరిపించొచ్చు. అడుగుతుంటే అలా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడతావేంటి? వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా. నాన్న, ఆలోచించడానికి కాస్త అమ్మకి టైం ఇవ్వండి నాన్న. ఇందులో మీ అమ్మ ఆలోచించడానికి ఏముందమ్మా? మీ అమ్మ ఆ స్థలం కొన్నది నీ పెళ్లి కోసం. ఆ విషయం మీ అమ్మకు కూడా బాగా తెలుసు. నీ పెళ్లి కోసం పత్రాలు ఇవ్వాలని మాట తీసుకునే కదా ఆ రోజు మీ అమ్మ పేరు మీద ఆ స్థలం రాసిచ్చింది. రత్నం, నిన్నే అడుగుతున్నాను, అలా మాట్లాడకుండా ఉంటే కుదరదు. మీరు చెప్పిందంతా కరెక్టే, కానీ మీరొక విషయం మర్చిపోయారు. ఏంటి? ఈ కాలంలో స్థిరాస్తి కొనుక్కోవడం అంటే ఉన్న ఆస్తిని అమ్ముకున్నంత ఈజీ కాదు. అది మీరు ఆలోచించాలి. నువ్వన్నది కరెక్టే. రత్నం, ఓ పని చేద్దాం. డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుందాం. తర్వాత మనం కుదిరినప్పుడు అవి విడిపించుకుందాం. ఏమంటావ్? అవసరం కూడా లేదండి. మీకు తెలిసిన చోట ఎక్కడో అక్కడ 1 లక్షో 2 లక్షలో చేబదులు తీసుకుని వెళ్ళి ఏ గుళ్ళోనూ సింపుల్ గా జరిపించేస్తే సరిపోతుంది కదా. అనవసరంగా ఆడంబరాలకి పోయి అప్పుల పాలవడం దేనికి? నిన్ను డాక్యుమెంట్స్ అడిగాను, ఉచిత సలహాలు కాదు. కోప్పడకండి నాన్న. లేకపోతే ఏంటమ్మా? పెళ్లి గ్రాండ్గా చేయాలా అని నేను ఆలోచిస్తుంటే మీ అమ్మేమో గుళ్ళో చేయొచ్చు కదా, ప్రసాదం తెచ్చుకోవచ్చు కదా, ఉచిత సలహాలు ఇస్తుంది. సలహాలు ఇవ్వక మీరడగ్గానే అప్పనంగా తీసుకొచ్చి డాక్యుమెంట్స్ మీ చేతిలో పెడతాననుకున్నారా? పెట్టాలి, పెట్టి తీరాలి. ఎందుకంటే ఆ స్థలం మీద పూర్తి హక్కులు నీకు కాదు, అక్షయ్కున్నాయి. నువ్వు అక్షయ్ని కన్న బిడ్డలా చూసుకుంటావని నమ్మి గౌరీ తన బిడ్డని నీ చేతిలో పెట్టి చచ్చిపోయింది, అప్పిచ్చింది. అప్పుడు ఆస్తి నీ చేతికి రాగానే నువ్వు మీ అక్కకిచ్చిన మాటని మర్చిపోయావా? నేను మర్చిపోయానో లేదో అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. మీ ముద్దుల కూతురు పెళ్లి మీరనుకున్నట్టు
గ్రాండ్ గా చేయాలనుకుంటే ఎక్కడైనా అప్పు చెయ్యండి. మీకు కుదిరినప్పుడు తీర్చుకోండి. నా డాక్యుమెంట్స్ మాత్రం నేను ఇవ్వను. అది నా ఆస్తి. నీ అస్తా ఏదో నువ్వు కష్టపడి సంపాదించినట్టు అలా మాట్లాడతావేంటి? మీరెన్నైనా మాట్లాడండి. గౌరీ నా సొంత అక్క. నా అక్క ఆస్తి పైన నాకు మాత్రమే హక్కు ఉంది, అంతే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ స్థలం నాది, ఎప్పటికీ నాదే. దానిపై సర్వ హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇకపై ఆ స్థలం ప్రస్తావన ఇంకెప్పుడు తీసుకురాకండి. నిన్ను ఎంత పొగరే నీకు! ఆగండి నాన్న, ప్లీజ్ దయచేసి కోపడకండి నాన్న. మాటలతో వినే రకం కాదు. దెబ్బ పడితే గాని మీ అమ్మ దారిలోకి రాదు. నిన్ను ఇలా చూడండి, మీరు నన్ను కొట్టినా చంపినా ఆ పత్రాలు మీ చేతికి రావు, అంతే. అమ్మా, మరీ ఇంత మొండిదాల్లా మాట్లాడితే ఎలా అమ్మా? అమ్మా, అక్క పెళ్లి జరగాలని లేదా అమ్మా నీకు? లేదు. దీనికి ఇప్పుడు పెళ్లి కాకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇంట్లోనే ఒక మూలన పడుంటుందిలే. అంటే నా బిడ్డ జీవితం నాశనం అయిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? అసలు నిన్ను నాకొస్తున్న కోపానికి దీన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. నీ మంచితనం అమ్మా. వందన నానిల భవిష్యత్తు దీని చావుని ఆపుతుంది. నువ్వు అక్షయ్ సంతోషాన్ని కోరుకోపోయినా పర్వాలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి అక్షయ్ పెళ్లి చెడగొట్టాలని చూసావో, ఇన్నాళ్ళు చూడని కొత్త ప్రకాశాన్ని చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. చూడటం నీకు ఇందాకే చెప్పాను, నేను ఆ స్థలాన్ని అమ్మను, తాకట్టు మాత్రమే పెట్టి డబ్బు తీసుకొస్తానని. మర్యాదగా వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. నాన్న, ఈ విషయం ఇంతటితో వదిలేండి నాన్న. దయచేసి అమ్మని బలవంతం పెట్టకండి. నీకేం తెలీదు, ఊరుకోమ్మా. సాయంత్రం 5 వరకే నీకు టైం ఇస్తున్నాను రత్నవల్లి. బాగా ఆలోచించుకొని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇవ్వు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త.